రామయ్య చింతకు రైలు కూత అనేది వినబడబోతుంది. రామనామ స్వరంతోటి ఎప్పుడు కూడా మారుమోగే భద్రాచలంలో మరికొన్ని రోజుల్లోనే రైలు కూత పెట్టబోతుంది. పాండురంగపురం మలకాన్గిరి రైల్వే లైన్ లో భాగంగా భద్రాచలంకి రైల్వే లైన్ అనేది అందుబాటులోకి రానుంది. భారతదేశంలో దక్షిణ అయోధ్యగా పేరు పొందిన, అలాగే తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రుడి తపస్సుకు మెచ్చి రామ అవతారంలో కొలువైన భద్రాచలంకి దేశ నలుమూలల నుండి చేరుకోవాలంటే ఇప్పటి వరకు భద్రాచలం రోడ్ కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుండి బస్సు ద్వారా భద్రాచలానికి చేరుకోవాల్సి వస్తుండే, లేదా వివిధ రకాల ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగ్ ద్వారా ఈ భద్రాచలానికి భక్తులు చేరుకుంటారు. భద్రాచలానికి రైలు సౌకర్యం అనేది కావాలని గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజల నుండి డిమాండ్స్ అనేవి ఉన్నాయి. కొత్తగూడెం వరకు రైల్వే లైన్ అనేది ఉండగా కొత్తగూడెం నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండే భద్రాచలంకి రైల్వే లైన్ ని నిర్మించి ఈ కొత్తగూడెంకి వచ్చే రైలుని భద్రాచలం వరకు నడిపితే ఇక్కడ భద్రాచలంకి వెళ్లే భక్తులకి ఈ రైళ్లు అనేవి చాలా కన్వీనియంట్ గా ఉంటాయని ఈ భద్రాచలం వాసులు ఎప్పటి నుండో ఒక డిమాండ్ అనేది రైల్వే శాఖకి పెట్టారు. కానీ కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా భద్రాచలానికి ఇప్పటికీ కూడా రైలు సౌకర్యం అనేది లేదు. గత 2-3 సంవత్సరాల నుండి మల్కాన్గిరి భద్రాచలం రైల్వే లైన్ ని నిర్మిస్తామని ఇక్కడ రైల్వే శాఖ తెలియజేస్తున్నా కూడా ఇవి సర్వేలకి పరిమితమయ్యాయి. ఎట్టకేలకు ఒడిశాలోని మల్కాన్గిరిని తెలంగాణలోని భద్రాచలంని కలుపుతూ రైల్వే లైన్ ని నిర్మించాలని ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర అనేది వేసింది. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో దేశం మొత్తం మీద 7 రైల్వే ప్రాజెక్టులని ఓకే చేయగా అందులో భద్రాచలం రైల్వే లైన్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది ఆమోద ముద్ర అనేది లభించింది. కేవలం 5 సంవత్సరాల్లోనే ఇక్కడ పనులను పూర్తి చేసి భద్రాచలంకి అలాగే మల్కాన్గిరికి రైల్వే లైన్ అనేది తీసుకురావాలని రైల్వే శాఖ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ రైల్వే లైన్ కి సంబంధించిన అడుగులనేవి వేగంగా పడుతున్నాయి. ముందుగా ఈ రైల్వే లైన్ భద్రాచలం వరకు ఎండ్ చేయాలని భావించడం జరిగింది. కానీ భద్రాచలానికి ఎండ్ చేస్తే ఈ రైల్వే లైన్ అనేది అక్కడితోటి ఆగిపోతుంది. సో దీన్ని వేరే రైల్వే లైన్ తోటి అనుసంధానం చేయాలని భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెం మనుగురికి మధ్యలో ఉండే పాండురంగపురం వరకు ఈ రైల్వే లైన్ ని తీసుకురానన్నారు. ఇంకా మల్కాన్గిరి పాండురంగపురం రైల్వే లైన్ యొక్క పొడవు వచ్చేసి 173 కిలోమీటర్లుగా మారింది. ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం వచ్చేసి 4,109 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. మల్కాన్గిరి పాండురంగపురం రైల్వే స్టేషన్ అనేది అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ 3 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఇందులో చాలా దట్టమైన అడవి ప్రాంతాల నుండి కూడా ఈ రైల్వే లైన్ తీసుకురావాల్సి వస్తుంది. మధ్య మధ్యలో టన్నెల్స్ ని ఏర్పాటు చేయవలసి వస్తుంది. మార్గం మధ్యలో మొత్తం 46 వరకు బ్రిడ్జెస్ ని ఏర్పాటు చేయవలసి వస్తుంది. అందులో భద్రాచలం దగ్గర ఈ సారపాకని ఈ భద్రాచలం ని కలుపుతూ అతిపెద్ద గోదావరి బ్రిడ్జిని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. భద్రాచలం దగ్గర ఇప్పటికే 2 రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ బ్రిడ్జెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇక మీదట పక్కనే రైల్వే వంతెన కూడా అందుబాటులోకి వస్తుంది. ఒకసారి ఈ రైల్వే లైన్ యొక్క మ్యాప్ అనేది చూద్దాం ఎలా వెళ్తుంది అనేది. ఇది వచ్చేసి కొత్తగూడెం, ఇది వచ్చేసి మనుగూరు. ఇక్కడ మనకి కొత్తగూడెం మనుగూరుని కలుపుతూ ఇదివరకే మనకి సింగిల్ ఎలక్ట్రికల్ లైన్ అనేది అందుబాటులో ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పాండురంగపురం, ఇది మనుగూరు కొత్తగూడెం సెక్షన్ లో ఉంటుంది రైల్వే స్టేషన్ ఇది. సో మన కొత్త రైల్వే లైన్ వచ్చేసి ఇక్కడ పాండురంగపురం దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ పాండురంగపురం నుండి ఈ భద్రాచలంకి చేరుకుంటుంది. మధ్యలో దూరం వచ్చేసి 29 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పాండురంగపురం దాటిన తర్వాత ఇక్కడ సారపాక అనే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ మనకి గోదావరి బ్రిడ్జిని భద్రాచలం వరకు నిర్మించవలసి ఉంటుంది. అంటే మనకి పాండురంగపురం భద్రాచలం మధ్యలో గోదావరి అత్యంత పెద్ద బ్రిడ్జిని నిర్మించవలసి ఉంటుంది. సో భద్రాచలం దాటిన తర్వాత ఈ ప్రాంతంలో ఇక్కడ ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది. కొన్ని ప్రాంతాల గుండా ఈ రైల్వే లైన్ అనేది ఇక్కడ ఒడిశా ప్రాంతంలోకి ఎంటర్ అయి ఈ మల్కాన్గిరికి చేరుకుంటుంది. సో ఈ రైల్వే లైన్ కి ఇటు పక్కన ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఇటు పక్కన ఒడిశా ఉంటుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఇక్కడ తెలంగాణ ఉంటుంది. ఈ రైల్వే లైన్ కలిపేది 3 రాష్ట్రాలని
కానీ ఇక్కడ ఛత్తీస్గఢ్ ను కూడా పక్క నుంచి వెళ్తుంది కాబట్టి ఛత్తీస్గఢ్ కి కూడా ఈ అడవి ప్రాంతాలలో ఈ రైల్వే లైన్ ని నిర్మించవలసి ఉంటుంది. ఈ మల్కాన్గిరి అలాగే ఈ ఒడిషా ఆంధ్రప్రదేశ్ గుండా ఈ రైల్వే లైన్ చాలా అడవి ప్రాంతాన్ని క్రాస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ దీనికి పర్యావరణ అనుమతులు కావాలి. అలాగే ఈ అడవిలలో జంతువులకి కూడా హాని కలగకుండా ఈ రైల్వే లైన్ ని నిర్మించవలసి ఉంటుంది. ఇక్కడ కొన్ని చోట్ల టన్నెల్స్ ని అలాగే బ్రిడ్జెస్ ని నిర్మించుకుంటూ ఈ రైల్వే లైన్ ని పూర్తి చేయవలసి ఉంటుంది. చాలా కీలకమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు ఈ 173 కిలోమీటర్ల రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ అనేది పూర్తయితే ఇక్కడ ఈ మల్కాన్గిరి ఒడిషా ప్రాంతం నుండి వచ్చే రైళ్లని ఈ భద్రాచలం మీదుగా తీసుకువచ్చి ఈ పాండురంగపురం రైల్వే స్టేషన్ నుండి ఈ కొత్తగూడెం రైల్వే స్టేషన్ కి తీసుకువచ్చి ఇక్కడ నుండి సికింద్రాబాద్, విజయవాడ వివిధ ప్రాంతాలకి రైళ్లని చాలా ఈజీగా నడపవచ్చు. దీనివల్ల ప్రయాణ సమయం దూరం కూడా తగ్గుతుంది. అలాగే భద్రాచలానికి వెళ్లే భక్తులకి కన్వెంట్ గా ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ అడవి ప్రాంతంలో ఉండే గిరిజనులకి అలాగే వెనుకబడిన ప్రాంతాలకి ఈ రైల్వే లైన్ ద్వారా రవాణా సౌకర్యం అనేది మెరుగుపడనుంది. అలాగే ఈ కొత్తగూడెం, మనుగురులో దొరికే బొగ్గుని ఈ రైల్వే లైన్ ద్వారా వివిధ ప్రాంతాలకి చాలా ఈజీగా తరలించవచ్చు. దీనివల్ల ఆదాయం అలాగే రవాణా ఖర్చులు కూడా మిగలనున్నాయి. అన్ని విధాలుగా చూసుకున్నా కూడా ఈ రైల్వే లైన్ అనేది అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ రైల్వే లైన్ అనేది పూర్తయితే భద్రాచలం అనేది చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఈ కొత్తగూడెం రైల్వే స్టేషన్ అనేది జంక్షన్ గా మారుతుంది. ఇప్పటికే కొత్తగూడెం, డోర్నకల్ మధ్యలో ఉన్న రైల్వే లైన్ ని డబులింగ్ చేస్తున్నారు. ఈ డబులింగ్ కూడా అందుబాటులోకి వస్తే ఇక్కడ రైళ్లు అనేవి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చాలా ఈజీగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. పాండురంగపురం మల్కనగిరి రైల్వే లైన్ కి కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ లో ఆమోద ముద్ర అనేది వేయడం జరిగింది. దేశం మొత్తం మీద 7 రైల్వే లైన్ కి ఇక్కడ ఆమోదం అనేది లభించగా అందులో ఈ పాండురంగపురం అలాగే మల్కనగిరి రైల్వే లైన్ ఒకటి. 3 రాష్ట్రాల గుండా ప్రయాణించే ఈ రైల్వే లైన్ కి ఇక్కడ రైల్వే శాఖ కూడా తొందరగా పనులను చేపట్టి పూర్తి చేసి ప్రజలకి ఈ రైల్వే లైన్ ని తొందరలోనే తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. టార్గెట్ గా 5 సంవత్సరాలనేవి పెట్టుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఈ రైల్వే లైన్ ని పూర్తి చేస్తే ఈ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుండో కంటున్న కళలనేవి నెరవేరుతాయి. ఓకే ఫ్రెండ్స్, మల్కాన్గిరి పాండురంగపురం రైల్వే లైన్ కి ఆమోద ముద్ర అనేది లభించడం, ఈ రైల్వే లైన్ కి అడుగులనేవి పడడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మరో రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవర్ నెక్స్ట్ డే.